ఇక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రద్దు ఒకటి, రాజ్యాంగాన్ని మారుస్తారనేటువంటిది. ఇగో ఇది రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు అనేటువంటిది. రాజ్యాంగాన్ని మార్చడం అంటే మొత్తం పుస్తకం తీసి కొత్త పుస్తకం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగాన్ని అవసరం వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు మార్చుకున్నారు. సవరణ అంటే మార్పే కదా. రాజ్యాంగ సవరణలు 100నో 120 104 ఎన్నో రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఇప్పటిదాకా 100కు పైగా జరిగినటువంటి సవరణలు ఎప్పుడు మొదలుపెట్టిరు? అమెండ్మెంట్స్ 15, 19, 85, 87, ఇన్సర్ట్ ఆర్టికల్ 372, 31A, 31B, ఇన్సర్ట్ షెడ్యూల్ 18 జూన్ 1951లో added special provision for the advancement of any socially and educationally backward classes or for scheduled castes and scheduled tribes to fully secure the constitutional validity of the Jamindari abolition laws and the place regional restriction to freedom of speech. Regional restrictions on freedom of speech. A new constitutional device called Schedule 9 introduced to protect against laws that are contrary to the constitutionally guaranteed fundamental rights. 1951లో ఫండమెంటల్ రైట్స్కి ఉక్కు కాలు వేసినటువంటి అంశము ప్రాపర్టీ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈక్వాలిటీ బిఫోర్ లా. అమెండ్మెంట్ ఆర్టికల్ 81A సెకండ్ది మే 1953. ఎవరు ప్రధానమంత్రి 1951లో? ఎవరు ప్రధానమంత్రి 1953లో? రిమూవ్ ద అప్పర్ పాపులేషన్ లిమిట్ ఫర్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ బై అమెండింగ్ ఆర్టికల్ అమెండెడ్ షెడ్యూల్ 22 ఫిబ్రవరి 1955. ఎవరు ప్రధానమంత్రి? రీఇనాక్టెడ్ ఎంట్రీ 33 ఆఫ్ ది కాంకరెంట్ లిస్ట్ ఇన్ ది 7th షెడ్యూల్ విత్ ద రిలేషన్ ఇది ఏమేమి జరిగిందనేది తర్వాత. 4వది 1955, 5, 1955, 1956, 1956, 1960, 1960, 1961, 1961, 12 సార్లు సవరణ జరిగింది. 1962, 1962, 1963, 1963, జూన్ 1964. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నప్పటికే ఇదంతా జవహర్ లాల్ నెహ్రూ కాలంలోనే. రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి ఉన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ కాలంలో 17 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. అది మంచికా చెడుకా అనుకూలమా ఇదన్నీ పక్కన పెడితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ అభిప్రాయం జవహర్లాల్ నెహ్రూ చేసిండు కాబట్టి నెహ్రూ చేసిందంతా మంచి అనిపిస్తుండొచ్చు. ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘకు సంబంధించో లేదంటే అంబేద్కర్ కూడా దాన్ని వ్యతిరేకించిండు. ఏ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి అయితే అంబేద్కర్ ఉన్నాడో ఆయనే జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి అమెండ్మెంట్స్ను కొన్నిటిని వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 17 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. రాజ్యాంగాన్ని మొత్తం మార్చాల్సిన అవసరం లేదు, కానీ మార్పు జరిగిందా లేదా? నెహ్రూ. లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి 3 సార్లు జరిగింది. ఎవరు? ఇందిరాగాంధీ చేసినటువంటి అమెండ్మెంట్స్ ఎన్ని? అమెండ్మెంట్ ఆర్టికల్ అసలు ఏకంగా రాజ్యాంగమే లేకుండా రద్దు చేసి ఎమర్జెన్సీ పెట్టినటువంటి చరిత్ర. మరి రాజ్యాంగాన్ని ఎవరు ఎప్పుడు రద్దు చేసిర్రు? ఈ విషయం కూడా క్లియర్గా ఉంటుంది. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నారు? ఇందిరాగాంధీ హయాంలో, మొరార్జీ దేశాయ్ హయాంలో, ఇందిరాగాంధీ హయాంలో, మళ్ళా ఇందిరాగాంధీ అయినప్పుడు, రాజీవ్ గాంధీ హయాంలో 53rd నుంచి మళ్ళీ విపి సింగ్ ఆధ్వర్యంలో, చంద్రశేఖరు, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. మరి రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మార్పు తేడా ఏమున్నదనలా? రాజ్యాంగ సవరణ రాజ్యాంగ మార్పుకు తేడా ఏమున్నది? సో రాజ్యాంగ సవరణ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? అవసరానికి అనుకూలంగా రాజ్యాంగ సవరణలు అనేక మార్లు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. నరేంద్ర మోడీగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు జరిగింది, అంతకుముందు జరిగింది, నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు జరిగిందంటే 106 సార్ల రాజ్యాంగ సవరణ జరిగింది. 106 సార్ల రాజ్యాంగ సవరణ జరిగితే ఇవాళ కొత్తగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు. రిజర్వేషన్లు మార్చింది ఎవరు, ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు, అంశాలను కూడా ప్రజల్లోకి వెళ్తాయి. 30 ఏళ్ల సంధి ఒక ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరుగుతుంది?
రిజర్వేషన్లు మంచిగా జరిగినాయి. రిజర్వేషన్లు చేసింది ఒక దళిత నాయకుడు అంబేద్కర్ అనుకుందాం. నాకు ఇష్టం లేదు, ఆయన దళితుడు కాదు, ఆయన అపర మేధావి, అపరజ్ఞాని. ఒక దళితులకు మాత్రమే ఆయన మేధావి కాదు, ఒక దళితుడిని చెయ్యకండి. ఆయన దళిత జాతికి మాత్రమే పెద్ద మనిషి కాదు, భారతదేశానికి అంతా పెద్ద మనిషి. అనవసరంగా ఆయనను కేవలం దళితులకు మాత్రమే అంటగట్టేటువంటి ప్రయత్నం చేసిరు. అది వేరే సబ్జెక్టు. కానీ ఏ అంబేద్కర్ అయితే రిజర్వేషన్లు ఇచ్చిండో ఆ రిజర్వేషన్లో మాకు సమన్యాయం జరగడం లేదని, అదే దళిత జాతిలో 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఉద్యమాలు జరుగుతలేవా? ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. అదే దళిత జాతికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను దళితులకు దేవుడు అంబేద్కర్ అనుకుంటున్నారు కదా. అదే అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మాకు రాజ్యాంగ సవరణ చేసి మా ఏబిసిడి జనాభా దామాషా ప్రకారం లెక్కల ప్రకారం మాకు రావాల్సినటువంటి మాదిగ ఉపకులాలకు ఆ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు అనేటువంటి విషయం. ఇప్పుడు బీసీలో కూడా అదే చర్చ జరిగింది, బీసీలో కూడా అదే కొట్లాట జరుగుతుంది. బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తారు, వీళ్ళకి ఎందుకు ఇస్తారు, వాళ్ళకు వీళ్ళకి ఎందుకు ఇస్తారు అనేటువంటిది. ప్లస్ బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో రిజర్వేషన్, ఎస్టీలలో ఆదివాసీలకు, వాళ్ళ లంబాడాలకు, మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలకు కొట్లాట జరగట్లేదా? ఆదివాసీలకు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ఎస్టీ జాతుల్లో మధ్య కొట్లాటలు జరుగుతున్నాయా లేవా? లంబాడ హక్కుల పోరాటాలు, లేదంటే తుడుం దెబ్బలు, ఆదివాసీలు, చెంచులు, గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లు అప్లై చేసేటువంటి విషయంలో తేడాలు జరుగుతున్నటువంటి చర్చ జరుగుతుందా లేదా? ఇది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే జరుగుతున్నటువంటి ఉద్యమాలా? నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కాదు కదా ఎస్సీలకు సంబంధించినటువంటి ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుందని ఉద్యమం జరగలేదు కదా. లంబాడాలకు, ఆదివాసీలకు మధ్య కొట్లాట నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జరగడం లేదు కదా. లేదంటే బీసీ కులాల మధ్య బీసీఏలో ఉన్నటువంటి వడ్డేర్లను తీసేయాలి, లేదంటే రజకులను ఎస్సీలో చేర్చాలి, వడ్డేర్లను ఎస్సీలో చేర్చాలి, బీసీసీలో ఉన్నటువంటి క్రిస్టియన్లను ఎందుకు చేర్చాలనేటువంటి అంశం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చేశారా? అసలు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కదా బీసీ, ఎస్సీ, ఎస్టీల పొట్టగొట్టి మతం పేరిట 4% రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల పొట్టగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బీసీలకు, ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉంటుంది? ముస్లింలకు మీరు మతం పేరిట ఇచ్చి గుండుగుత్తగా ఓట్ల కోసము రిజర్వేషన్లను, బీసీ, ఎస్సీ, ఎస్టీల నోటికాడు బుక్కను తీసేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలందరినీ ఓబీసీలో చేర్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇదే కాంగ్రెస్ సర్కారు, ఇదే సిద్ధరామయ్య సర్కారు ఓబీసీలో చేర్చారా లేదా? కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి ఓబీసీలందరి పొట్టగొట్టింది కాంగ్రెస్ సర్కారా కాదా? కాంగ్రెస్ సర్కార్ అంటే వ్యతిరేకతతో కాదు, బీసీలకు రావాల్సినటువంటి సమన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పొట్టగొట్టింది, బీసీల హక్కులను హరించి వేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల పేరిట, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేసినటువంటి డ్రామా అంతా కనబడుతుంది అనేటువంటి విషయాలను చెప్పక తప్పదు.